తెలుగు చిత్ర పరిశ్రమలో పర్సంటేజీ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ రాజీనామాతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరగనుంది. పర్సంటేజ్ విధానంతో పాటు తమ భవిష్యత్తు కార్యాచరణను ఎగ్జిబిటర్లు ఈ భేటీలో ప్రకటించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ద సినిమాల విడుదలపై ఈరోజు పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో పర్సంటేజ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ రాజీనామాతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరగనుంది. పర్సంటేజ్ విధానంతో పాటు తమ భవిష్యత్తు కార్యాచరణను ఎగ్జిబిటర్ల భేటీలో ప్రకటించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ద సినిమాల విడుదలపై ఈరోజు పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో పర్సంటేజీ విధానం వివాదంగా మారింది. ఈ తీవ్ర రూపం దాల్చడంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, తెలుగు ఫిలింలో ఏదైతే పర్సంటేజ్ విధానం చిలికి గాలివానై చివరికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ రాజీనామాతో ఈ వివాదం మరింత ముదిరింది. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపు నుంచి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి సునీల్ నారంగ్ రాజీనామాతో ఈ ఎగ్జిబిటర్లకు అనేది ఈ పర్సంటేజ్ విధానం పైన మరి కాస్త హీట్ పెరిగిందని చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయమని కూడా అటు ఎగ్జిబిటర్లు పదే ప్రొడ్యూసర్స్ ని అడుగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రొడ్యూసర్స్ కూడా సక్సెస్ఫుల్ గా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ పర్సంటేజ్ సిస్టమ్ ని దాటుకుంటూ వచ్చేస్తున్నారు. ఎందుకంటే కరోనా ముందు వేరు, కరోనా తర్వాత వేరు అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ కరోనా ముందు నుంచే వీళ్ళు ఎగ్జిబిటర్స్ కి ఎలాంటి పర్సంటేజ్ విధానం అనేది అమలు చేయటం లేదు. కేవలం రెంటల్ బేసిస్ మీద, అది కూడా అతి తక్కువ రెంటల్ బేసిస్ మీద ఇస్తున్నారు. ఫస్ట్ వీక్ కి, సెకండ్ వీక్ కి, థర్డ్ వీక్ కి ఇలా వీక్ పెరుగుతున్న కొద్దీ కూడా ఆ రెంటల్ బేసిస్ కూడా తగ్గిపోతున్నాయి అనే పాయింట్ తో వాళ్ళు అయితే ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ ఎగ్జిబిటర్స్ కి సంబంధించి మెయిన్ గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బయట పెడుతూ పర్సంటేజే మాకు కావాలి అని వాళ్ళు చెప్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితం, గత ఒక 15 రోజుల క్రితం కూడా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ప్రొడ్యూసర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ కూడా కలవడం జరిగింది. ఈ పర్సంటేజ్ విధానంపై 2 నెలల్లో ఒక కమిటీని వేసి, అంటే ఇప్పుడు ఒక కమిటీని వేసి ఇటు ఎగ్జిబిటర్ల నుంచి 6, డిస్ట్రిబ్యూటర్ల నుంచి 6, ప్రొడ్యూసర్ల నుంచి 6, ఇలా మొత్తంగా 18 నుంచి 21 మంది వరకు కూడా కమిటీని ఏర్పాటు చేసి, ఈ కమిటీ ద్వారా కొన్ని ప్రక్రియ ఏదైతే ఇప్పుడు పర్సంటేజ్ విధానాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఏబీసీ సెంటర్స్ కి ఎంత వరకు పర్సంటేజ్ ఇవ్వాలి, ఏ సెంటర్ కి ఒక పర్సంటేజ్, బి సెంటర్ కి ఒక పర్సంటేజ్, అలాగే సి సెంటర్ కి ఒక పర్సంటేజ్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తారు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు జూన్ 4వ తారీఖున పెద్ద కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్లు కావచ్చు, మల్టీప్లెక్స్లు కావచ్చు, తెలుగు సినీ ఇండస్ట్రీ బతకాలి, కొంచెం ప్రాఫిట్స్ కి రావాలి అంటే ఎగ్జిబిటర్లకైనా, డిస్ట్రిబ్యూటర్లకైనా, ప్రొడ్యూసర్లకైనా లాంటి పెద్ద సినిమాలు ఎంతైనా అవసరం అని కూడా ఇప్పుడు వినిపిస్తున్నమాట. ఎందుకంటే పెద్ద సినిమాలు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు కూడా ₹1 సంపాదించుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ పెద్ద సినిమా దాటేసినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ మిగతా సినిమాలకి పర్సంటేజ్ ఇస్తారా, ఇస్తే ఏ విధంగా ఇస్తారు అనే కోణంలో కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. అదే ఇదే విషయం పైన ఈ రోజు ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఫిల్మ్ ఛాంబర్ లో మీట్ అవబోతున్నారు ఈ రోజు 4 గంటలకి. అయితే వీళ్ళందరూ మాట్లాడుకుని ఒకే తాటిపై వచ్చి ఎలాంటి పాయింట్స్ అనేది, ఒక ప్రణాళికను అనేది సిద్ధం చేయాలనే కోణంలో కూడా బయటికి చెప్పనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సునీల్ నారంగ్ రీసెంట్ గా ఏవైతే కొన్ని ఇబ్బందులు జరిగాయో, నాగవంశీ చెప్పిన మాటలకి కావచ్చు, ఆయన అన్న మాటలకు కావచ్చు, నాగవంశీని సునీల్ నారంగ్ అన్న మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో కొంచెం చర్చనీయాంశంగా మారడము. సునీల్ నారంగ్
కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్తూ వచ్చారు. ఇక్కడ మనం చెప్తున్నది ఎవరు వినరు, వాళ్ళకి నచ్చినట్లే వాళ్ళు చేస్తారు, ఇలాంటి చోట నేను ఖచ్చితంగా ఉండను అనేది సునీల్ నారంగ్ చెప్తూ కూడా నాకు హెల్త్ కూడా బాగుండట్లేదు, నాకు ఈ పరిస్థితి కూడా నాకు అసలు నచ్చడం లేదు. సో ఎవరైనా చెప్తే వింటే బాగుండు, కానీ వినే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అనే ఉద్దేశంతో కూడా ఆయన క్లియర్ కట్ గా చెప్తూ రాజీనామా చేశారు. అయితే ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సునీల్ నారంగ్ రాజీనామాతో నెక్స్ట్ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు, అలాగే ఎవరు ఉంటారు, ఉంటే ఎగ్జిబిటర్స్ కి ఏ విధమైన న్యాయం చేస్తారు అనే కోణంలో కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించినంత వరకు ఈ రోజు 4 గంటలకి ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ జరగనుంది. ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఏ విధమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటున్నారు అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రహీం. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.